మీకు అందరికీ తెలిసిందే 2014-19లో ఈ రాష్ట్రంలో 110 మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ ఉంటే వాటిల్ని గ్రీన్ కార్పొరేషన్ ద్వారా నిర్మాణంగా తీర్చిద్దాం. ప్రతి పార్కులో జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ ఇచ్చాం, గ్రీన్ డెవలప్ చేసాం, వాకింగ్ ట్రాక్స్ వేసాం, సెంట్రల్ డివైడర్స్ టౌన్లో బ్రహ్మాండంగా విత్ ఫ్లవరింగ్ చేసాం. అదేవిధంగా ఎక్కడన్నా పాండ్స్ ఉంటే వాటర్ పాండ్స్ వాటిని డెవలప్ చేసాం. అయితే గత ప్రభుత్వంలో ఇవన్నీ నిర్మినాలి, పార్కులో ఇచ్చిన ఎక్విప్మెంట్ అంతా స్ట్రక్ అయిపోయింది. పిల్లలు ఆడుకోవడానికి కూడా లేకుండా పోయింది. కొన్ని దగ్గర అయితే కమ్ములు చుట్టున్నారు, కొన్ని దగ్గర అవి తీసి కింద పడేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని ఇప్పుడైతే 120 మున్సిపాలిటీస్ ఉన్నాయి కార్పొరేషన్స్. వాటిలన్నింటిలో డెవలప్ చేయాలని ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ భారత్ అనుగుణంగా మన రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్ర ఉంది, కార్పొరేషన్ గ్రీన్ కార్పొరేషన్ ఉంది. ఈ రెండిటి ద్వారా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి నెల 3వ శనివారం సోషల్ డ్రైవ్ పెట్టారు. ప్రజలకు అవేర్నెస్ కలిగించాలా అనే ఉద్దేశంతో ప్రతి నెల 3వ శనివారం ఒక్కొక్క జిల్లాకు వస్తున్నారు. ఒక్కొక్క జిల్లాకు వచ్చి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వచ్చి అక్కడ స్కూల్స్ పరిశీలిస్తున్నారు, ప్లే గ్రౌండ్స్ పరిశీలిస్తున్నారు, పాండ్స్ లాంటి తీసుకొస్తున్నారు, ఎక్కడన్నా డంప్ యార్డ్స్ ఉంటే వాటిని పరిశీలిస్తున్నారు, గైడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేను నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా నా బాధ్యతగా అధికారులకు చెప్పాను. కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు. మొత్తం పార్కులు ఏమంటే 45 పార్కులు ఉన్నాయి. 45 పోయినసారి డెవలప్ చేసాం. ఇది సిటీ వరకే, మళ్ళీ రూరల్ ఉన్నాయి. నిన్నే యాక్చువల్గా అక్కడ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాను. వాటిని కూడా మొదలు పెడతామని, యోగంగానే కూడా మొదలు పెట్టేటట్టుగా చేస్తామని నేనే చెప్పాను. వారు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు కొన్ని. ఈ విధంగా పార్కులో ప్రతి పార్కులో జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్, ఈ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఈ విధంగా చేస్తూ పోతున్నాం. ఈ నేపథ్యంలోనే నెల్లూరులో ఉన్న స్కూల్స్, సిటీలో అయితే 54 స్కూల్స్ ఉన్నాయి, మున్సిపల్ స్కూల్స్. వాటిని కూడా మోడర్నైజ్ చేయాలని ఆ కన్సర్న్ మంత్రి గౌరవనీయ లోకేష్ గారితో మాట్లాడటం జరిగింది. వారు కూడా డెవలప్ చేయడానికి ప్రణాళికలు రచించుకున్నారు. అందుకని అన్ని స్కూల్స్, ఆల్మోస్ట్ 54 స్కూల్స్లో 50 స్కూల్స్ తిరిగేశారు. 45 పార్కులలో దాదాపు 40 తిరిగేశాను. సో మిగతావి కూడా కంప్లీట్ చేసి ఒక ప్రణాళిక ప్రకారం కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. అదేవిధంగా స్కూల్ డిఈఓ, ఎంఈఓ గారికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. పిల్లలు మళ్ళా తిరిగి వచ్చే లోపల జూన్ 12th అన్ని ప్లే గ్రౌండ్స్ కావచ్చు, స్కూల్ కావచ్చు పర్ఫెక్ట్గా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఖచ్చితంగా చేసి మాటలు కాదు, మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఏదో పార్కుల పండుగ అంటాం, ఆ పండుగ ఈ పండుగ మేము అంటాలా. మేము చేసి చూపించడమే మా ప్రభుత్వం యొక్క ఇది. ఖచ్చితంగా చేసి చూపిస్తామని నెల్లూరు ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరూ తెలియజేస్తాము. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ 1100 కోట్లు 2014-19లో శాంక్షన్ చేశా. దోమలు లేని నగరం చేయడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, చక్కటి స్వచ్ఛమైన వాటర్ ఇవ్వడానికి సంగం బ్యారేజ్ నుంచి వాటర్ లైన్స్ చేసి 1100 కోట్లతో మేజర్ ఖర్చు పెట్టి 165 కోట్లు మిగిలిపోయింది వర్క్. ఆ 165 కోట్లు గత 5 సంవత్సరాల్లో టచ్ కూడా చేయలే. మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను, సార్ ఆ 165 కోట్లు రిలీజ్ చేస్తే ఆ బ్యాలెన్స్ పని పూర్తి చేస్తే దోమలు లేని నగరం అవుతుందని. దానికి ముఖ్యమంత్రి గారు కూడా ఇమ్మీడియట్గా ఏప్రిల్ నెలలో ఇస్తామన్నారు. అది ఇవ్వగానే స్టార్ట్ చేసి మొత్తం అది కంప్లీట్ చేస్తాం. మరొక శుభవార్త, నెల్లూరు ప్రజలకు శుభవార్త. జనరల్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ అంటే, కనెక్షన్ తీసుకోవాలంటే మున్సిపాలిటీకి 5,000 కట్టాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలంటే మేము డ్రైనేజ్ లైన్ వేసాం, అక్కడికి వాళ్ళు కనెక్షన్ ఇచ్చుకోవాలి. అది వాళ్ళ ఇంటిని బట్టి, లెంత్ని బట్టి వాళ్ళు ఇచ్చుకుంటారు. అది కాకుండా మామూలుగా 5,000 రూపాయలు ఇంటికి వాళ్ళు ఇవ్వాలి, 5,000 కట్టాలి.
దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. నేను ఒకటే చెప్పాను, ఇంత కష్టపడి ఇన్ని కోట్లు 1100 కోట్లు ఖర్చు పెట్టి మనం ఇది కట్టమంటే కొంతమంది కట్టే పరిస్థితుల్లో లేరు. అందువల్ల దాన్ని పునరుద్ధి చేస్తానంటే వెంటనే ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. కాబట్టి నెల్లూరు ప్రజలకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ₹1 కడితే మున్సిపాలిటీకి వాళ్ళు వెంటనే పర్మిషన్ ఇస్తారు. మీరు ఇంటి నుంచి లైన్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. 5,000 బదులు ₹1తో మీరు కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఆల్రెడీ 2,500 కనెక్షన్స్ రెడీగా ఉన్నాయి. అంటే 2,500 ఇళ్ళకి, అంటే దాదాపు 10,000 మంది ప్రజలకి కనెక్షన్స్ రెడీ అయినాయి. కాబట్టి ఆ ఏరియా అయితేనే ఆ ఏరియా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. వాళ్ళందరూ కనెక్షన్ తీసుకోండి. ఎప్పుడైతే కనెక్షన్ తీసుకుంటారో మీ ఇంటిలో ఉండే బాత్రూమ్ నీళ్ళు కానీ, కిచెన్ నీళ్ళు కానీ, టాయిలెట్స్ నీళ్ళు కానీ డైరెక్ట్గా భూమి లోపల ఉండే లైన్లో బయటకు వెళ్ళిపోతాయి. అంటే మీ ఇంటి పక్కన ఉండే సైడ్ కెనాల్స్ నీళ్ళు చుక్కుండదు. నీళ్ళు చుక్కున్నప్పుడు దోమలు రావు. దోమలు ఎప్పుడు వస్తాయి? నీళ్లు నిలువ ఉంటాయి. కాబట్టి అసలు నీళ్ళే అక్కడికి రానప్పుడు అయితే ఆ డ్రైన్స్ ఎందుకంటే వర్షాకాలంలో నీళ్ళు పోయేందుకే. ఆ వర్షాకాలం 1-2 నెలలు నీళ్ళు పోయేదానికి అందుకే అయినట్టు ఇన్ఫార్మ్ చేస్తారు. ₹1 పెట్టి మీరు కనెక్షన్ తీసుకోండి. అయితే మీ ఇంటి లైన్ వేసుకోవడం ఇది బాధ్యత. 5,000 కట్టాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ముఖ్యమంత్రి గారికి చెప్పి స్పెషల్గా పర్మిషన్ తీసుకున్నారు. వారు వెంటనే యాక్సెప్ట్ చేశారు. వారు యాక్సెప్ట్ చేసేందుకు ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.